ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విజన్లో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. పూర్తిగా ఈ ప్రభుత్వం మీకు సహకరిస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అయితే ట్రెండ్స్ మారినప్పుడు మీలో కూడా దానికి కావాల్సిన నైపుణ్యం, దానికి కావాల్సిన కెపాసిటీ బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఇండ్లు కట్టేసి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చిన తర్వాత సరిగా స్టాండర్డ్ ఉండేది కాదు. ఆ తర్వాత మీరు చూస్తే వాళ్ళకు ఒక వన్ టైం ఉండేది తప్ప మిగిలి ఉండేది కాదు. ఇప్పుడు బ్యూటిఫుల్గా లాన్స్ వేస్తున్నారు, ఇంకా గల్ఫ్ పెడుతున్నారు, ఇంకా బ్రహ్మాండమైనటువంటి మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అదే మరిగా క్లబ్బులు పెడుతున్నారు, మళ్ళా హోటల్స్ పెడుతున్నారు, క్యాటరింగ్, ఎవ్రీథింగ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఒక టౌన్షిప్లో ఏ ఉండాలనో అవన్నీ కూడా క్రియేట్ చేసి చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఇన్ని అవకాశాలు ఎక్కడ కనపడవు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడన్నా ఒక టౌన్షిప్ నిర్మాణం జరుగుతుందంటే ఇలాంటి టౌన్షిప్ ఎక్కడ మీకు కనపడదు. దానికి కారణం ఒక టౌన్షిప్ వస్తుంది, అదే సమయంలో ఒక టౌన్షిప్, ఒక రాజధాని రెండు కలిపి వచ్చే ఏకైక నగరం మన అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అమరావతి మామూలు సిటీ కాదు, గ్రీన్ అండ్ ఆల్సో బ్లూ సిటీ. ఇట్ ఈజ్ ఏ మొత్తం విజయవాడ, అమరావతి మొత్తం ఇట్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఎక్కడ చూసిన కెనాల్స్ ఉంటాయి, వాటర్ వేస్ ఉంటాయి, లగూన్స్ ఉంటాయి. మీరు ఒకసారి చూసుకుంటే ఎక్కడ కూడా ఓసారి సముద్రం పక్కన కొన్ని సిటీలు ఉన్నాయి, కానీ దుబాయ్ కానీ సింగపూర్ కానీ అవి సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్తో ఎవర్ ఫ్రెష్నెస్తో ఉండే ఏకైక సిటీ మన అమరావతి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రాష్ట్రంలో విశాఖపట్నం, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. సముద్రం పక్కనే బీచ్లు, ఆ పక్కనే చూస్తే బ్యూటిఫుల్ హిల్స్. ఇలాంటి సిటీ కూడా అంత క్లీన్ సిటీ మీకు ఎక్కడా దొరకదు. ఆ హిల్స్ పైన పోతే ఆడ ఇండ్లు కడితే, అపార్ట్మెంట్స్ కడితే సీ ఫేసింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. తిరుపతి నిన్నే పోయి వచ్చా. తిరుపతి మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆశీస్సులు ఇస్తున్నాడు. అదే మరిగా తిరుపతి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీగా తయారవుతుంది. తిరుపతి, కాళహస్తి ఏరియా అంతా కలుపుకుంటే ఒక మెగా సిటీ కింద తిరుపతిలో మీరు చూస్తే సిటీ ఆఫ్ లేక్స్. 3 సిటీలకు 3 ప్రత్యేకత ఉంది మనకు. ఒక సిటీ సిటీ ఆఫ్ కెనాల్స్, ఇంకొక సిటీ సిటీ ఆఫ్ బీచెస్ అండ్ హిల్స్, ఇంకొక సిటీ సిటీ ఆఫ్ లేక్స్. మీరు ఊహించుకుంటే, ఇమాజినేషన్ చేసుకోగలిగితే, మీరంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఇమాజిన్ చేసుకోగలుగుతారు. నా కళ్ళలో మీరు ఆలోచించి మీరు పెట్టుకొని ఆలోచించి ఇమాజిన్ చేస్తే మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో మీకే అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. బోలెడన్ని అవకాశాలు వస్తాయి. దీనికి తగిన విధంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇక్కడ 2 నోడ్లు వస్తున్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 ఏర్పేడు. రెండోది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ వయా కృష్ణపట్నం. అందులో కూడా కృష్ణపట్నం ఒక నోడ్ వస్తుంది. అంటే 4 సిటీలు, కొత్త సిటీలు వస్తాయి మన దగ్గర, టౌన్షిప్లు వస్తాయి. ఇంకా 2 మెగా సిటీలు వస్తాయి. దగ్గర 13 స్మార్ట్ సిటీస్ కింద జిల్లా హెడ్ క్వార్టర్సు. ఇక్కడికి వస్తే మచిలీపట్నం, రాజమండ్రి ఇలాంటివి కూడా తీసుకొస్తున్నాం. నంద్యాల ఇవన్నీ తీసుకొస్తాం. అవకాశాలు చాలా ఉన్నాయి మీకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో మీరు బాగా మంచి రియల్ ఎస్టేట్ డెవలపర్గా తయారైతే భారతదేశంలో ఇంకా బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఒకే ఒక దేశం డబల్ డిజిట్ గ్రోత్ ఉండే అవకాశం ఉండే దేశం ఒక్క భారతదేశం తప్ప చైనా లేదు, జపాన్ లేదు, యూరోప్ లేదు, ఇంక్లూడింగ్ అమెరికాకు లేని అవకాశాలు ఒక్క భారతదేశానికి ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగేటప్పుడు డబ్బులు వస్తానే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది.
ఇల్లు కట్టుకోవాలని. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకని హౌసింగ్ ఒక గ్రోత్ ఇంజిన్గా తీసుకున్నాను. ఇళ్లలో ఇంకొక బ్యూటీ మీరు ఒకసారి చూస్తే, ఇల్లు అనేది ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు ఎక్కువ సిమెంట్ కొంటే, స్టీల్ కొంటే మాకు వ్యాట్ వస్తుంది. మీరు ఇంకొక పక్కన ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మళ్ళా ఇండైరెక్ట్ సినిమాకి పోతే దాని మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది. అంటే మీరు ఎంత ఆదాయం, ఎన్ని ఇండ్లు కడితే ప్రభుత్వానికి కూడా అదే మరి ప్రజలకు కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ఒక ప్రియారిటీ సెక్టర్గా పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, విశ్వసనీయత. అది చాలా ముఖ్యం. తాత్కాలిక ప్రయోజనాల కోసం తెల్లవారితో టెంటే సాయంత్రం టెంట్ తీయేస్తే మాత్రం మీరు మునుగుతారు, నాకు సమస్యలు వస్తాయి. తాత్కాలిక ప్రయోజనాలకు పోవద్దండి. ఏదైనా సరే సిన్సియర్గా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఆటోమేటిక్గా నేను చూస్తున్నాను చాలా కంపెనీలు ఇప్పుడు కొంతమంది ఇల్లు కానీ కడతామని ఒక రియల్ ఎస్టేట్ కానీ అనౌన్స్ చేస్తే క్యూలో వస్తున్నారు. రావడమే కాదు, డిమాండ్ పెరిగిపోతుంది, ఇవ్వలేకపోతున్నారు. అంటే దట్ ఈజ్ దర్ క్రెడిబిలిటీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ నేను చూశాను ల్యాండ్స్కేపింగ్ కూడా మన దగ్గర కడియం నర్సరీ కూడా ఉంది. మీరు తయారు చేసే టౌన్షిప్లన్నీ బ్యూటిఫుల్గా మీరు తయారు చేయండి. దీనికి సమాంతరంగా అవుట్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు, విశాఖపట్నం అంతా ఎట్లా తయారు చేస్తున్నామని. విజయవాడ అదే మరి తయారు చేస్తున్నాం. అమరావతి సిటీ అదే మరికి వస్తుంది, తిరుపతి వస్తుంది. నేను రాష్ట్రం మొత్తం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేపింగ్ కింద గవర్నమెంట్లో కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాం. ఆ డిపార్ట్మెంట్ పని ప్రపంచంలో ఉండే బెస్ట్ టెక్నాలజీస్ కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ అవన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి సుందరమైన రాష్ట్రంగా తయారు చేయాలని నా కోరిక. ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్కడా ఉండవు. ఒక పక్క మీరు చూస్తే హిల్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి, బ్రహ్మాండమైన టెంపుల్స్ ఉన్నాయి. దీన్నన్నీ ఉపయోగించి పెద్ద ఎత్తున టూరిజానికి పోవాలనుకుంటున్నాం. అందుకే ఇంకో పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా కార్పొరేషన్ క్రియేట్ చేశాం. ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆర్గనైజేషన్ తీసుకొచ్చి నూతనంగా వచ్చే డెవలప్మెంట్లో ఏ విధంగా ముందుకు పోవడం కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను. నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ పర్మిషన్ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ఆన్లైన్లో పెట్టేస్తాం. నేను సింగిల్ విండో మారిగా మీకు కూడా సింగిల్ విండో పెట్టి అన్నీ కూడా పర్మిషన్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి అన్నీ క్లియర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను పనిచేస్తాను, మీ ఆర్గనైజేషన్తో ఎప్పటికప్పుడు మాట్లాడతాను. మీరు కూడా కెపాసిటీ పెంచుకోవాలి. నేను ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. మనం అవునన్నా కాదన్నా. పట్టణ ప్రాంతాల అభివృద్ధి అయితే అభివృద్ధి కూడా జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ మ్యాక్సిమం ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. ఆ రాష్ట్రాలకు ఆదాయ వనరు ఈ 3 సిటీస్ నుంచే వస్తాయి. రెండోది, ప్రపంచం మొత్తం చూస్తే ఎక్కడ అర్బనైజేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మరిగా జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మండల హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టౌన్ని ఒక గ్రోత్ సెంటర్గా తీసుకుంటాం. ఒక సర్వీసెస్ ప్రమోట్ చేస్తాం, ఇండస్ట్రీ తీసుకెళ్తాం, డీసెంట్రలైజేషన్లో అభివృద్ధిలో ముందుకు పోతాం. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ జయప్రదం కావాలంటే మీ అందరి సహకారం అవసరం. దీనివల్ల మీరు పైకి వస్తారు, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక మంచి ఇల్లుంటే ఆ ఇల్లు వల్ల ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. ఈరోజు నేను ఆలోచించింది చూస్తే మీరు చూసినప్పుడు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విలేజెస్లో వీకర్ సెక్షన్ హౌస్ కడుతున్నాం. 5.5 లక్షలు ఖర్చు పెట్టి అర్బన్ ఏరియాలో ఇళ్ళు కట్టాలనుకుంటున్నాం. పాలసీ డిసైడ్ చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మీరు కూడా దీంట్లో అసోసియేట్ కండి. మీ కొత్త వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి.
నిన్న మొన్న కొంతమంది కాంట్రాక్టర్స్తో మాట్లాడినప్పుడు, లేదంటే ఆర్కిటెక్ట్స్తో మాట్లాడినప్పుడు నేను చూస్తున్నాను ఐడియాస్ ఎంత బాగా వస్తున్నాయంటే సేమ్ స్పేస్లో మ్యాక్సిమం లివింగ్ ఏరియా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మరిగా సేమ్ స్థలంలో వర్టికల్గా వెళ్ళిపోయి హారిజాంటల్గా వెళ్ళిపోయి ఎక్కడికక్కడ బ్రహ్మాండమైనటువంటి స్పేస్ క్రియేట్ చేసి మోస్ట్ అట్రాక్టివ్ టౌన్షిప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ టెక్నాలజీస్ పెరిగాయి, స్పీడ్ కూడా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్పీడ్ బాగా పెరిగింది. అందులో నేను ఎక్కువ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఫ్రీ ప్యాబ్ అని ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ అని వచ్చి 30 రోజుల్లో 60 స్టోరీలు కడుతున్నారు. ఇప్పుడు ఒక ఆయన కోట్లు కడతాను 2 ఏళ్ళు అన్నాడు. 2 ఏళ్ళు అవసరం లేదని నా అభిప్రాయం. పాత రోజులు ఇయర్లు సంవత్సరాలు మాట్లాడేది, ఇప్పుడు నెలలు లేకపోతే రోజులు, ఆ స్టేజ్కి వచ్చాం. రెండో స్పెషలైజేషన్ కూడా బాగా పెరిగిపోయింది. ఎంత పెరిగిందంటే స్పెషలైజేషన్ మనం చూస్తే కొన్ని సిటీస్లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్నిచర్ కానీ ఫిట్టింగ్స్ కానీ లేకుంటే ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ దొరికే పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి చూస్తే నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇండియాలో కొంతమంది జ్ఞాపకం ఉంటుంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టాను. అదే ఈరోజు మీరు చూస్తే న్యాక్ పెట్టాను. ఆ న్యాక్లో ఎక్విప్మెంట్ అంతా ఒక బ్యాంకు పెట్టాను. ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టులు పనిచేసుకోవాలంటే అక్కడి నుంచి ఎక్విప్మెంట్ తీసుకుపోవచ్చు అని. అక్కడనే పెద్ద ఎత్తున ఆ రోజు మీరు చూస్తే మెటీరియల్ డిస్ప్లే పెట్టాను. కన్స్ట్రక్షన్కి కావాల్సిన టైల్స్ కానీ, ఫ్లోరింగ్ మెటీరియల్ కానీ, ఫర్నిచర్ కానీ, మీరు ఏ మెటీరియల్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కానీ అన్నీ పెట్టాను. అప్పట్లోనే డిస్ప్లే చేసి ఎవరన్నా రావాలంటే నేరుగా అక్కడికి వచ్చి ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే విధంగా ఆ రోజు కార్యక్రమం చేపట్టాం. పక్కనే ఆ రోజు ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ పెట్టాం, పక్కనే ఎగ్జిబిషన్ హాల్స్ పెట్టాం, పక్కనే హోటల్ కూడా పెట్టాం. ఈవెన్ టుడే దట్ ఈస్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దేశంలోనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే దేశాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇప్పుడు ఒకటి ఆలోచిస్తున్నాను, ఒక సిటీ ఒకటి ఏర్పాటు చేయాలని. ఒక 10,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి ఒక సిటీని నిర్మాణం చేస్తాం. అక్కడ అన్ని కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉంటాయి. ఎవరైనా దేశంలో ఇండ్లు కట్టాలంటే మీ కాంట్రాక్టులు కూడా నేరుగా అక్కడికి వస్తే అన్నీ బుక్ చేసుకొని పోయేట్టుగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ పెట్టి, లేటెస్ట్ మెటీరియల్ అంతా పెట్టి ఒక కన్స్ట్రక్షన్ మెటీరియల్ కోసం కన్స్ట్రక్షన్ సిటీ ఒకటి కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి ఒక ప్లాన్ తయారు చేశాం. చైనా నుంచి కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమందితో కొలాబరేట్ చేస్తున్నాం. మీకు కూడా ఐడియాస్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళు వేరే దేశాలకు పోతున్నారు. మీరు ఫర్నిచర్ కావాలంటే చైనా పోయి బుక్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇటలీకి పోయి బుక్ చేసుకుంటున్నారు. చాలా దిక్కల చాలా స్పెషలైజ్డ్ ఫర్నిచర్ కానీ స్పెషలైజ్డ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంది. నేను ఆలోచించేది అందరినీ తీసుకొచ్చి ఒకే సిటీలో పెట్టగలిగితే ఇండియాకు ఎవరు కావాలనుకున్నా మన దగ్గరకు వచ్చి కొనుక్కొని నేరుగా పోయి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇందులో కూడా మీ ఐడియాస్ ఉంటే ఇమ్మని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈరోజు క్రీడా ఆర్గనైజేషన్ చాలా బాగా చేశారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీన్ని ఇంకా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు వర్కౌట్ చేయండి. అన్ని జిల్లాల్లో మీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ యాక్టివేట్ చేయడం, ఇంకా బాగా ఇది చేయడం. ఇది చేసిన తర్వాత నేను కూడా ఎప్పటికప్పుడు మీతో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి. మన రాష్ట్రంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. వీకర్ సెక్షన్ హౌస్ ఉంది, ఇంకొక పక్క మీరు కట్టుకునే టౌన్షిప్స్ ఉన్నాయి. అర్బన్ ఏరియాలో మేము సబ్సిడీ ఇచ్చి పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇల్లు కట్టేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా కొన్ని పాలసీస్ ఆలోచిస్తున్నాం. ఎంత మనం సబ్సిడీ ఇవ్వాలి, బ్యాంకులో ఎంత ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళు మంత్ వారీగా రీపేమెంట్ చేయాలని. ఇటీవల నేను జిల్లాల పైన అడుగుతున్నాను. ఒక కార్పెంటర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మధ్యతరగతి కుటుంబం 4,000, 5,000 రూపాయలు ఇంటి అద్దె కడుతున్నారు. ఆ 4,000, 5,000 రూపాయలు కానీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఇల్లు కట్టుకుంటే అతనికి శాశ్వతంగా ఇల్లు వస్తుంది. కొన్ని సంవత్సరాల్లో మొత్తం డబ్బులు కూడా తిరిగి అప్పు తిరిగి పే చేసే పరిస్థితి వస్తుంది. ప్రధానమంత్రి గారు కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. రాబోయే 2022లో
ప్రతి ఒక్కరికి ఇల్లుండే విధంగా కార్యక్రమం చేస్తామని 3,23,000 ఇండ్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం అందులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన రాష్ట్రానికి 2,93,000 ఇండ్లు ఇచ్చారు. అది ఈ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ. అదే మరి వెంకయ్యనాయుడు గారు అక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్ బాగా ముందుకు పోతున్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. దానికి కూడా వారిని అభినందిస్తూ ఈ అన్నిట్లో మళ్ళీ మీ డిజైన్స్ కావాలి, మీ ఆలోచన కావాలి. ఒక వ్యక్తి 5-6 ప్రాజెక్టు చేసిన తర్వాత సెనాలిటీ వస్తుంది, లేదంటే స్టీరియో టైప్ అయిపోతుంది. మళ్ళీ కొత్త వ్యక్తులు కూడా రావాలి, దాంట్లోకి కొత్త ఆలోచన రావాలి. నిత్యం ఏ బిల్డింగ్ కట్టినా, ఏ టౌన్షిప్ కట్టినా, ఎక్కడ ఏది చేసినా దానికి క్రియేటివ్ రావాలంటే అందరి యొక్క మైండ్స్ పనిచేయాల్సిన అవసరం ఉంది. క్రియేటివ్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి పూర్తిగా మీరందరూ ఆ డైరెక్షన్లో ఆలోచించి ట్రెడిషనల్ అప్రోచ్ వదిలిపెట్టి ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు, సందేశం ఇచ్చినటువంటి పెద్దలకు జ్ఞాపికల బహుకరణ. దయచేసి ఒక నిమిషం ఆగండి. జ్ఞాపికల బహుకరణ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి